సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందాక ఎపిసోడ్ చూశాను అండ్ మనము ఈ వీడియోలో వచ్చేసి 2 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. అదేంటంటే ఒకటి ఎలిమినేషన్ గురించి అండ్ ఇంకొకటి మాస్క్ మ్యాన్ హరీష్ గురించి. సో ఈరోజు చూసిన ఎపిసోడ్లో అయితే నాగార్జున గారు మాస్క్ మ్యాన్ మీద మంచి ఫైర్ అయ్యారు. మనం కూడా అదే కావాలని వెయిట్ చేస్తున్నాము. నాగార్జున గారు కూడా ఎంత కోపంగా ఉన్నారు, ఇన్ని రోజులు కూడా తను ఎప్పుడు ఇంత కోపంగా అయితే మనం చూడలేదు. ఎంత కోపంగా ఉన్నా కానీ తను ఇటు కూల్ చేస్తూనే ఇటు కోప్పడుతూ ఉంటారు. అంటే సో బ్యాలెన్స్డ్గా ఉంటారనమాట నాగార్జున గారు. సో ఈరోజు మాత్రం 2-3 సార్లు వీడియో ప్లే చేసి మరీ హరీష్ని కోప్పడ్డారు. సో అది ఏంటి అనేది మీకు అందరికీ తెలిసిందే, కానీ నేను మళ్ళీ చెప్తాను వినండి. సో హరీష్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే తనుజాని కర్రీ విషయంలో మాట్లాడడం, అలాగే అన్నపూర్ణ దేవిలాగా నువ్వు వడ్డించాలి, వండితే సరిపోదు అనడం, అంతేకాకుండా మన ఇమాన్యుయల్ని రెడ్ ఫ్లవర్ అనడం, అంతేకాకుండా ఇంకా ఇమాన్యుయల్ని ఇట్లా నడుము ఊపుతూ చూపించడం, ఇమాన్యుయల్ నడకని ఇమిటేట్ చేయడం, ఇదొకటి. అండ్ అంతకన్నా ఎక్కువగా ఏం జరిగిందంటే ఇమాన్యుయల్ని అలాగే భరణిని ఆడవాళ్ళు అనడం. సో ఇదేంటి అంటే కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూడని వాళ్ళు ఉన్నారు. సో చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. అయితే ప్రియాతో డిస్కషన్ జరుగుతుంటే హరీష్ ఏం చెప్తాడు అని అంటే, నేను ఆడవాళ్ళతోనే గొడవ పడతానంట. అంటే ఇది ఇమాన్యుయల్ అంటాడనమాట. నువ్వు ఆడవాళ్ళతో గొడవ పడితే వాళ్ళు తిరిగి నిన్ను ఏం అనలేరు కాబట్టి నువ్వు వాళ్ళతో గొడవ పడడానికి ట్రై చేస్తావన్నా అంటాడనమాట. సో ఇక్కడ హరీష్ ఏమంటాడు, నేను ఆడవాళ్ళతోనే గొడవ పడతానంట. అయితే నేను ఇన్ని రోజులు భరణి అండ్ ఇమాన్యుయల్తోని ఇద్దరు మగవాళ్ళతోనే గొడవ పడుతున్నాను అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నేను 3 ఆడవాళ్ళతో గొడవ పడతాను అని చెప్పి ఈ మాట ప్రియాతో అంటాడనమాట. సో అక్కడ ప్రియా కూడా మరి ఏమైనా రియాక్ట్ అయిందా అంటే ఏమీ రియాక్ట్ అవ్వలేదు. కానీ తను ఈరోజు ఏం చెప్తుంది అని అంటే, నేను అడిగాను ఆ పాయింట్లో కాకుండా తర్వాత అయితే నేను అడిగాను, అలా ఎందుకు అన్నారు సార్ అని చెప్పి నేను అడిగాను హరీష్ని అని చెప్తుంది. తను అడిగింది కూడా మనకి టెలికాస్ట్ అయితే చేయలేదు. సో ఇదండి జరిగింది. భరణిని అలాగే ఇమాన్యుయల్ని నేను ఆడవాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకున్నాను అని హరీష్ అయితే ఖచ్చితంగా ఈ మాట అన్నాడు. అయితే ఈ వీడియో చూపించి నాగార్జున గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తను ఏ సెన్స్లో అన్నాడు అంటే ఆడవాళ్ళు అనే సెన్స్లోనే అన్నాడా, లేదు అని అంటే నేను మగవాళ్ళతోనే గొడవ పడుతున్నాను కానీ వాళ్ళు ఇలా అన్నారు, నేను ఆడవాళ్ళతోనే గొడవ పెట్టుకుంటాను అని అన్నారు అనే సెన్స్లో అన్నాడా, మీరు చెప్పండి. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తను నేను ఆడవాళ్ళతోనే గొడవ పడుతున్నాను అనే సెన్స్లో అన్నాడు అని చెప్పి ఎవరికైనా తప్పనిపించిందా నాగార్జున గారు అడిగితే అందరూ హ్యాండ్ రేస్ చేశారు. ఎవరు రితు వర్మ అయితే రీతు చౌదరి అయితే హ్యాండ్ రేస్ చేయలేదు. సో ఎందుకు రేస్ చేయలేదంటే తను అక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంటో ఇక్కడ చెప్పిందనమాట. తను ఆలోచన ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఆ టైంలో హరీష్ మాట్లాడిన మాట ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఆడవాళ్ళు అని అన్నట్టుగానే ఉంది. కానీ రీతు వర్మ ఏమంది అయితే అక్కడ అంటే ఆ రోజు ఇమాన్యుయల్ ఇలా అన్నాడు సార్, కానీ ఇతను నేను ఇద్దరు ఆడవాళ్ళతోనే గొడవ పడుతున్నాను అని కాకుండా నేను ఆడవాళ్ళతోనే గొడవ పెట్టుకుంటానంట. అంటే ఇప్పుడు నేను గొడవ పెట్టుకునేది మగవాళ్ళతో పెట్టుకుంటున్నాను, కానీ ఆడవాళ్ళతో పెట్టుకుంటున్నాను అంటున్నారు అని ఇలా అన్నారు సార్ అని చెప్పి రీతు వర్మ అయితే హ్యాండ్ రైజ్ చేసింది. ఇక దానికి నాగార్జున గారు ఏమనలేదు, కానీ ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు, రీతు ఒక సైడ్ ఉంది, అండ్ హరీష్ అండ్ రీతు ఒక సైడ్ ఉన్నారనమాట. సో దీని గురించి నాగార్జున గారు హరీష్ని భలే ఆడేసుకున్నారు. ఫస్ట్ ఒక రౌండ్ వచ్చినప్పుడు హరీష్ని మెచ్చుకుంటున్నాడు అని అనుకున్నాడో ఏంటో కొంచెం ఫేస్ స్మైలింగ్గా పెట్టాడు. ఆ తర్వాత ఇంకా తనకు ఒక్కొక్క పాయింట్ బయటకు వస్తూ ఉంటే ఫేస్ అంతా సీరియస్గా పెట్టేశాడు. అండ్ అంతకన్నా మించి నాగార్జున గారినే మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాగార్జున గారు ఒప్పుకుంటారా? అసలు ఆయన వల్లే ఇన్ని సీజన్స్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. నాగార్జున గారికి ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా డీల్ చేయాలని చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని సీజన్స్ ఆయన ఒక్కరి చేతి మీద రన్ అవుతున్నాయి. సో అలా అయ్యేసరికి నాగార్జున కోపం వచ్చింది, చాలా చాలా కోపం వచ్చి ఇంకా తను మంచిగా ఉతికి ఆరేశాడు. ఆ వేడికి మాడిపోయాడు హరీష్. అలా జరిగింది ఇవాళ ఎపిసోడ్లో. సో ఇంకా మధ్యలోనే అయితే ఈరోజు ఎపిసోడ్ ఆపేశారు. సో ఇది కంటిన్యూటీ రేపిస్తాను అని చెప్పారు. సో ఇంకా ఎలిమినేషన్ విషయానికి వస్తే లీస్ట్లో ఉంది సృష్టి వర్మ అండ్ ఫ్లోరా సైని. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే నేను మార్నింగ్ ఆల్రెడీ చెప్పేశాను, సృష్టి వర్మ ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ అని. కానీ ఎప్పుడూ అనుకునే విధంగా బిగ్ బాస్లో అయితే ఫస్ట్ టైం ఆడియన్స్ ఎలా ఓట్ చేశారో అలానే ఎలిమినేట్ అయ్యి ఫస్ట్ కంటెస్టెంట్ అయితే బయటకు వస్తున్నారబ్బా నేను గమనించింది.
ఎప్పుడు మనం ఒకరు కొట్టేస్తాము, మనం ఒకరు బయటికి వెళ్తారేమో అనుకుంటాము. ఈవెన్ దో వి సీ ఇన్ ద రిజల్ట్స్ ఆల్సో. ఈసారి మాత్రం రిజల్ట్స్‌లో ఏముందో వాళ్ళే బయటకొచ్చారు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 'బిగ్ బాస్' హిస్టరీ నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, ఇలా 'సృష్టి వర్మ' బయటికి రావడానికి రీజన్స్ ఏంటో చెప్తానన్నాను కదా! సో, రీజన్స్ ఏంటో కూడా చెప్తాను. 'సృష్టి వర్మకి' బయట చాలా నెగటివిటీ అయితే ఉంది. ఎందుకంటే తను జానీ మాస్టర్ మీద కేసు వేయడం, దాని గురించి కొంచెం హెరాస్మెంట్ అని, అదని, ఇదని తన గురించి ఉన్న నెగటివిటీ అందరికీ తెలిసిందే. సో, ఆ నెగటివిటీ నుంచి బయటికి రావడానికే తిను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చింది. కానీ ఇక్కడికొచ్చాక బయట ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయింది. లోపల ఉన్న 'సృష్టి వర్మకు' ఒక డిసడ్వాంటేజ్ అయింది. అదేంటో మాట్లాడదాం. బయట ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అనంటే, తిను ఎక్కువగా పార్టిసిపేషన్ లేకపోవడం. అంటే అక్కడ స్కోప్ లేదు. ఉన్నది ఒకటే వీక్. వాళ్ళు వెళ్ళింది అదే వీక్. మనుషులతో మింగిల్ అవ్వడానికి టైం పడుతది. ఏదైనా చేయడానికి కూడా టైం పడతది. కానీ అది బయటికి ఎలా పోర్ట్రేట్ అయిందంటే, తినేం చేయట్లేదు అన్నట్టుగా పోర్ట్రేట్ అయింది. కానీ తనకి అయినంత వరకి తనకి ఎంత చేసే స్కోప్ ఉంటే అంత చేసిందావిడ. కానీ ఇంకా అంతకంటే ఎక్కువ స్కోప్ లేకపోవడం వల్ల తను కూడా ఏం చేయలేకపోయింది. అండ్ బయట ఉన్న వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ అయింది అంటే, తన ఫుటేజ్ ఎక్కువ లేకపోవడం బయట ఉన్న వాళ్ళకి నెగటివిటీ క్రియేట్ చేయడానికి అడ్వాంటేజ్ అయింది. తనకి డిసడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఇప్పటివరకి తను పాల్గొనడానికి పెద్ద టాస్క్‌లేం లేకపోవడం, పెద్ద పనేం లేకపోవడం. సో, ఇది ఒకటే వీక్ కాబట్టి తను అంతగా ఎలివేట్ అవ్వలేదు. సో, 'సృష్టి వర్మకి' ఇది డిసడ్వాంటేజ్ అయితే, బయటున్న వాళ్ళకైతే తను ఎక్కువగా కనపడకపోవడం అయితే అడ్వాంటేజ్ అయింది. తను ఇంత బయట నుంచి కొంచెం రిలీఫ్ అయ్యి లోపలికెళ్దామని అనుకున్నా గానీ అది జరగలేదు. సో, 'సృష్టి వర్మ' అయితే నేను మార్నింగ్ చెప్పాను ఎలిమినేట్ అయిపోతుంది అని. ఇప్పుడు కూడా చెప్తున్నాను షీ ఈజ్ ఎలిమినేటెడ్. ఇంకా ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది, ఏంటి అని మీకు లైవ్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను ఇంతే మాట్లాడాలనుకున్నాను. ఎందుకు అనంటే, నాగార్జున గారు ఎలాగో ఒకరి తర్వాత ఒకరితోని వీడియోలో మాట్లాడుతూనే ఉంటారు. సో, ఇదంతా కలిపి మనం రేపు మాట్లాడుకుందాము. సో, మీకేమనిపిస్తుంది? నా వీడియోస్ చూస్తున్నారు కదా! మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.